చేస్తున్నావు? ఈరోజు చికెన్తో ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. యూట్యూబ్లో ఒక అన్నీ చెప్పాడు, ట్రై చేస్తున్నాను అనమాట. ఇక దానికి కావాల్సిన ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి, కస్తూరి మెతి, ఇవి మసాలా దినుసులు. ఓకేనా అమ్మ, ఫస్ట్ ఈ మసాలా దినుసులు వేయాలి. ఓకేనా, కస్తూరి మెతి కూడా వేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేయాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఒకసారి కొంచెం మిక్స్ చేసుకోవాలి. లైట్గా కొంచెం మళ్ళీ కస్తూరి మెతి, కొంచెం కరివేపాకు. ఇది 80% కుక్ అయింది. ఇందులో వాటర్ వేసుకోకూడదు. నెక్స్ట్ మళ్ళీ కొంచెం చిల్లీ పౌడరు, మిరియాల పొడి, మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం. పకోడీతో ఏం చేస్తున్నావు? ఈరోజు పకోడీ పులుసు చేస్తున్నాను. పాపమ్మ నా చిన్నప్పుడు చేసేది ఇది. దీనికి ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేయాలి. ఇప్పుడు టమాటా, కొంచెం పసుపు, సాల్ట్, కస్తూరి మెతి, రెడ్ చిల్లీ పౌడర్, చింతపండు పులుసు కొంచెం వేయాలి. ఇది నెక్స్ట్ పకోడీ వేయాలి. ఇది వేసిన 2 minutesకి ఆపేయాలి. చికెన్ ఫ్రై పకోడీ పులుసు రెడీ. చికెన్ ఫ్రై టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు, ఫంక్షన్ స్టైల్. నువ్వు కూడా పకోడీ పులుసు టేస్ట్ చేసి చెప్పు. ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ.